హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ అపకారంలో ఉపకారం. రచన వసుంధర గారు. ఈ కథ ఏప్రిల్ 2000వ సంవత్సరం చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? ఒకానొకప్పుడు భువనగిరిని హేమశంకరుడనే రాజు ఏలుతుండేవాడు. పరిపాలనా దక్షతతో పాటు కళాపోషణలో కూడా ఆయన పేరు పడ్డాడు. ప్రతి సంవత్సరం హేమశంకరుడు కొద్ది రోజుల పాటు కొత్త ప్రదేశంలో రాజ్య వ్యవహారాలకు దూరంగా రాణితో గడిపి వచ్చేవాడు. ఆ సమయంలో రాజు రాణి ప్రకృతి దృశ్యాలను తప్ప వేటిని పట్టించుకునేవారు కాదు. ఆ విధంగా ఒకసారి రాజు రాణి అరుణాచలం అనే ఊరు వెళ్లారు. అది 2 కొండల నడుమ ఉన్నది. ఎంతో మందికి ఆ ప్రాంతం గురించి తెలియదు, కానీ ప్రకృతి సౌందర్యంలో ప్రత్యేకత ఉన్న ఊరది. అక్కడ కొత్త రకం చెట్లున్నాయి. కనీ విని ఎరుగని రంగురంగుల పూలున్నాయి. ఊరుకు అందాన్ని ఇవ్వడానిక అన్నట్లు వంపులు తిరిగి ప్రవహించే సెలయేరున్నది. ఆ సెలయేట్లో వెండి బంగారాల్లా మెరిసే చేపలున్నవి. ఇవన్నీ చాలవన్నట్లు ఏటా ఒకానొక ఋతువులో ఎక్కడి నుంచో వివిధ జాతుల పక్షులు వలసకు వచ్చి కొంతకాలం ఉండి వెళ్ళిపోతాయి. ఆ ఊరెంత బాగుంటుందంటే ఆ పక్షులక్కడ వాలితేనే అందమనిపిస్తుంది. హేమశంకరుడు అరుణాచలం చేరిన 2 రోజులకు వలస పక్షులు వచ్చాయి. రాజు రాణి ఆ ఊరి అద్భుత సౌందర్యానికి మురిసిపోయారు. రాణికైతే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలనిపించింది. వాళ్ళు అనుకున్న దానికన్నా మరికొద్ది రోజులు అక్కడ గడిపి రాజధానికి వెళ్ళిపోయారు. రాజధాని చేరిన రోజునే శంకరుడు తన కొలువులో పనిచేస్తున్న చపలుని పిలిచి వాడికి బంగారు నాణాలు బహూకరించాడు. ఈ చపలుడు రాజుకెంతో ఇష్టుడు. ఆయనకు నచ్చే మాటలు చెప్పడంలో అఖండుడు. వాడు అరుణాచలంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఆ తర్వాత పొట్ట చేత పట్టుకుని వచ్చి భువనగిరిలో స్థిరపడ్డాడు. వాడు చెప్పడం వల్లనే రాజు ఈ పర్యాయం అరుణాచలం వెళ్ళాడు. చపలుణ్ణి సన్మానించడంతో ఆగక రాజు అరుణాచలం గురించి ప్రతి ఒక్కరి వద్ద చెప్పసాగాడు. ఆ సంవత్సరం వలస పక్షులింకా ఎగిరిపోకుండానే మరెందరో అరుణాచలం వెళ్ళి వచ్చారు. కొన్నాళ్ళు గడిచాయి. ఒక రోజున హేమశంకరుడు చపలుడితో ఇష్టాగోష్ఠి చేస్తూ, తలుచుకున్నప్పుడల్లా అరుణాచల శోభ నా మనసును పరవశింపజేస్తున్నది. నీకు ఏమైనా కోరిక ఉంటే చెప్పు అన్నాడు. చపలుడు వెంటనే, ప్రభు, అరుణాచలంలో మరొక గొప్పతనం ఉన్నది. ఆ ఊరు సరస్వతి ప్రసన్నం. అక్కడికి వెళితే చాలు మనిషిలో కవిత్వం పుట్టుకొస్తుంది. అరుణాచలం వెళ్ళి వచ్చిన సామాన్యులందరినీ పిలిచి ఒకచోట సమావేశపరచండి. వారిని పోటీపడి కవిత్వం చెప్పమనండి. ఉత్తమ కవిని సన్మానించండి అన్నాడు. నీ కోరిక సమంజసంగా ఉన్నది అని రాజు చపలుని మెచ్చుకున్నాడు. చపలుడు ఈ విధంగా కోరడానికి కారణమున్నది. చాలా కాలంగా వాడికి తన కవిత్వం 10 మందికి వినిపించాలని ఉన్నది. తను రాసిన కొన్ని కవితలను వాడు లోగడ ఒకసారి ఆస్థాన కవి చతురమతికి వినిపించాడు. ఆయన అవి విన్నాక వాడితో, నువ్వు చాలా తెలివైన వాడివని చాలామంది అనుకుంటున్నారు. ఈ కవితలు వింటే అందరూ నవ్వుతారు. రాజు విన్నాడంటే నిన్ను వేళాకోళం చేస్తాడు. నీ కవితలు నిన్ను చిన్నబుచ్చుతాయి అని హెచ్చరించాడు. తన కవితలు బాగుంటాయని చపలుడి నమ్మకం. ఆస్థాన కవి తనంటే అసూయపడ్డాడని వాడి అనుమానం. కానీ ఆయన మాటల్లో నిజముంటే తనకు రాజు ప్రాపకం పోతుందని భయపడ్డాడు. అయితే అప్పటి నుంచి మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడది రాగానే ఇలా ఉపయోగించుకున్నాడు. అరుణాచలం చూసి వచ్చిన వారందరితో కవితాగోష్ఠి ఏర్పాటైంది. అది వినడానికి ఎందరో శ్రోతలు ఉత్సాహంగా వచ్చారు. ఉత్తమ కవికి 10,000 వరహాలు బహుమానం. పోటీలో గతంలోనే కవులుగా ప్రసిద్ధులైన వారు పాల్గొనకూడదు. కవిత్వం అరుణాచలం శోభ గురించే చెప్పాలి. అప్పటికే కవులైన వారు పాల్గొనకూడదన్న నియమం ఉండడంతో కవులు కాని వారందరికీ ఆశ పుట్టింది. ఆ విధంగా అరుణాచలం చూసి వచ్చిన వారందరూ ముందుకు వచ్చారు. పోటీ ప్రారంభానికి ముందు రాజు ఆస్థాన కవి చతురమతిని న్యాయ నిర్ణేతగా ప్రకటించాడు. దీనికి చపలుడు అభ్యంతరం చెబుతూ, ప్రభు, చతురమతి మహాపండితుడు, జీవితమంతా కావ్యాలతో గడుపుతున్నవాడు. సామాన్యుల కవిత్వంలో గుణదోషాలెన్నడం ఆయనకు సాధ్యం కాదు. ఎందువల్లనంటే ఏ కవిత ఆయనకు నచ్చకపోవచ్చు. తమరు అరుణాచలం చూసి వచ్చారు. కవిత్వంలో ప్రవేశమున్నవారు.
తమరే ఈ పోటీకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం సమంజసం అన్నాడు. హేమశంకరుడు తటపటాయించాడు. కానీ చతురమతి కూడా చపలుణ్ణి బలపరచడంతో అంగీకరించక తప్పలేదు. పోటీ ప్రారంభమైంది. అందరూ ఆశ్చర్యపడే విధంగా ఎందరో సామాన్యులు అరుణాచలంపై చక్కని కవితలు వినిపించారు. ఆ పోటీలో చపలుడు కూడా పాల్గొని తన కవితలు చదివాడు. అందరూ తమ తమ కవితలను వినిపించడం అయ్యాక చతురమతి, ప్రభూ, నాదొక చిన్న మనవి. మనమందరం ఇప్పుడెన్నో చక్కని కవితలు విన్నాం. అరుణాచల సందర్శనం వల్ల కవులు కాని వారందరూ కవులవుతారని రుజువైంది. అయితే దర్శన మాత్రానికే కవిత్వం పుట్టుకొస్తుంటే అరుణాచలంలో పుట్టి పెరిగిన వారికి నరనరాల్లోనూ కవిత్వమే ప్రవహించాలి. అటువంటి వారికి పోటీలో పాల్గొనే అర్హత ఉండకూడదు. కారణం, లోగడే కవులైన వారిందులో పాల్గొనరాదు కదా అన్నాడు. పోటీలో పాల్గొన్న వారిలో అరుణాచలంలో పుట్టి పెరిగినవాడు చపలుడొక్కడే. హేమశంకరుడి నిర్ణయాన్ని ఆమోదించడంతో చపలుడు ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. పోటీ ముగిసింది. ఉత్తమ కవికే గాక అర్థవంతమైన కవితలు వినిపించిన మరికొందరికి కూడా రాజు తగిన బహుమతులిచ్చి పంపాడు. చపలుడికి ఆస్థాన కవి చతురమతి మీద ఆగ్రహం కలిగింది. ఒకప్పుడాయన తన కవితలు వింటే నలుగురు నవ్వుతారని, తనకు కవిత్వం రాదని అన్నాడు. ఈరోజు కవిత్వం నరనరాల ప్రవహిస్తున్నది కాబట్టి పోటీలో పాల్గొనే అర్హత లేదన్నాడు. ఈ విషయం రాజుకు చెబితే చతురమతిని క్షమించడు సరికదా, శిక్షించే అవకాశం కూడా ఉన్నది. ఇలా ఆలోచించివాడు రాజును కలుసుకుందామని అనుకుంటుండగా వాడికి రాజు నుంచే పిలుపు వచ్చింది. వాడు వెంటనే వెళ్ళాడు. హేమశంకరుడు వాణ్ణి చూస్తూనే ప్రియ వాక్యాలతో, నువ్వు నన్నే మెప్పించగలవనుకున్నాను. మన కొలువులో నీకింకా మంచి మిత్రులున్నట్లు తెలియదు. ముఖ్యంగా మన ఆస్థాన కవి చతురమతికి నీకు ఇంత స్నేహభావం ఉన్నదని నేనెరగను. ఆ స్నేహభావమే ఈరోజు నన్నొక ధర్మ సంకటం నుంచి కాపాడింది అన్నాడు. రాజు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడా అనిపించింది చపలుడికి. లేకుంటే తనకు అపకారం తలపెట్టిన చతురమతికి తన పట్ల స్నేహభావమా? హేమశంకరుడు చెప్పుకుపోసాగాడు. ఒంటికి అత్తరు పూసుకుంటే పరిమళం 1 రోజు లేదా 2 రోజులుంటుంది. పూల సహజ పరిమళమే చెట్టు నుంచి వేరైన కాసేపటికి మటుమాయం. అరుణాచల విషయంలోనూ అంతే. నువ్వు అక్కడే పుట్టి పెరిగి ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్ళి చాలా కాలమైంది. ఇటీవలనే అరుణాచలం చూసి వచ్చిన వారందరి కవిత్వంలోనూ ఎంతో కొంత పరిమళం ఉంది. ఎప్పుడో చూసిన కారణంగా నీ కవిత్వంలో బొత్తిగా పసలేదు. నీకు బహుమతి ఇవ్వాలంటే ఉత్తమ కవికి అన్యాయం చేయడమే అవుతుంది. అందువల్ల నిన్ను పోటీ నుంచి తెలివిగా తప్పించిన చతురమతి నన్ను ధర్మ సంకటం నుంచి కాపాడాడు అన్నాడు. దీంతో చపలుడికి తన కవిత్వపు స్థాయి అర్థమైంది. చతురమతి కారణంగా తనకు బహుమతి రాకపోవడం అపకారమే అయినా తమ అసమర్థత తెలియని అసమర్థులను పోటీ నుంచి తప్పించడం వాళ్లకు అపకారంలో ఉపకారం కాగలదని అసమర్థులందరూ తెలుసుకోవడం మంచిదే గదా అనుకున్నాడు చపలుడు. ఇదండి అపకారంలో ఉపకారం అనే చందమామ కథ. రచన వసుంధర గారు. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.